వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బట్టల షాపు యజమానికి అండగా కూటమి ప్రభుత్వం. అగ్ని ప్రమాదానికి గురైన షాపును పరిశీలించిన పిక్కి నాగేంద్ర. రాజమండ్రి కోటగుమ్మం సమీపంలో ఉన్న టాప్స్ కార్నర్ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో ఏసీ నుంచి చెలరేగిన మంటలు. దళిత క్రైస్తవుల అంశంపై కేజీ బాలకృష్ణ కమిషన్ గడువు పొడిగించాలి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్. దళిత క్రైస్తవుల ఆర్థిక సామాజిక పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేజీ బాలకృష్ణ కమిషన్కు మరో 3 నుంచి 6 నెలల గడువు పొడిగించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2022 అక్టోబర్లో దళిత క్రైస్తవుల సమస్యలపై అధ్యయనం చేయడానికి కేజీ బాలకృష్ణ కమిషన్ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రస్తుతం కమిషన్కు మరో 10 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందన్నారు. గతంలో చైర్మన్ కేజీ బాలకృష్ణ స్వయంగా గడువు కోరినట్లే ఇప్పుడు కూడా మరో 6 నెలల గడువు కోరాలని కేంద్ర ప్రభుత్వం ఆ అభ్యర్థనను మన్నించాలని ఆయన సూచించారు. దళిత క్రైస్తవుల అంశం మీద వారి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల మీద వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద అధ్యయనం చేయడానికి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడ్డ గౌరవ దేశ మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమిటీ నివేదిక గడువును మరో 3 నెలల నుంచి 6 నెలల వరకు పెంచాలని నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 2022లో దళిత క్రైస్తవుల అంశాన్ని అధ్యయనం చేయడానికి 2022 అక్టోబర్లో బాలకృష్ణన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గడువు ముందు 2 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత 1 సంవత్సరం అదనంగా కోరడం, మరో 6 నెలలు అదనంగా కోరడం, ప్రజెంట్ మరో 2 నెలలు కోరడంతో ఆ గడువు జూన్ 10తో ముగుస్తుంది. అంటే ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే ఉన్నది. మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ గడువు మరో 3 నెలలు నుంచి 6 నెలలు పెంచాలని కోరుతున్నాం. అదే సమయంలో గౌరవ చైర్మన్గా నియమించబడ్డ బాలకృష్ణన్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు గతంలో ఎట్లయితే గడువు కావాలని కోరుకున్నారో మరో 3 నెలలు గడువు కోరాలని, 6 నెలలు కూడా కోరాలని చెప్పి బాలకృష్ణన్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 3 నెలల నుంచి 6 నెలల వరకు గడువు కోరాల్సిన బాధ్యత బాలకృష్ణన్ గారి మీద ఉంది. అంగీకరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఇది మేము స్పష్టంగా ఇరు పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మొదలుకుంటే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిషన్లన్నీ, ముఖ్యంగా దళిత క్రైస్తవుల అంశం మీద నియమించబడ్డ కమిషన్లన్నీ, ఇతరత్ర బలహీన వర్గాల కోసం నియమించబడ్డ కమిషన్లన్నీ దళితులు
మతం మార్చుకున్నప్పటికీ వారి సామాజిక స్థితిగతిలో మార్పు రాలేదని, వాళ్ళ పట్ల వివక్షత పోలేదని, వాళ్ళ వెనుకబాటుతనం కొనసాగుతుందని, అందువల్ల మతం మారినప్పటికీ వాళ్ళ సామాజిక స్థితిగతులు మారలేదు కనుక ఖచ్చితంగా వాళ్ళను కొవ్వూరు నియోజకవర్గ స్థాయి 2వ వారం ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పరిష్కారం కాని సమస్య అంటూ ఏది ఉండదని, ప్రతి సమస్యకు ఎక్కడో ఒక చోట పరిష్కారం లభించే అవకాశం ఉంటుందన్నారు. ఆ దిశగా అధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత శాఖల సమన్వయంతో త్వరితగతిన పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ పాల్గొని మాట్లాడారు. ప్రజలు వివిధ సమస్యలతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా స్థానిక స్థాయిలోనే పరిష్కారం చూపించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పరిష్కారం కాని అర్జీల విషయంలో సంబంధిత కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాలని, ప్రజలకు స్పష్టతనివ్వడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఫస్ట్ మ్యాప్ ఎలా ఉందో అలాగే పాత ఎఫ్ఎంబి ప్రకారంగా అతను సంబంధం లేదంటే అతను చూసిన పట్టించుకోండి. జాగల్ మండలం చూడండి ఒకసారి, చూసి ఒకసారి మీరు స్టడీ చేసి దాన్ని మనం ఏం చేయగలం అంటే ప్లేస్ వాళ్ళు మీరు కలిసి సెకండ్ దగ్గరికి నాకు ఎత్తడు లోటు మళ్ళీ నుంచి వాటర్ ఇది చెరువు జిల్లా మరియు నియోజకవర్గ మండల వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. లాస్ట్ టైం జరిగినటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఈ యొక్క ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ నెలల కొద్దీ వారాల కొద్దీ తిరుగుతున్నప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం కావట్లేదని చెప్పిన ఆలోచనతో ప్రతి సోమవారం మనం చాలామంది కలెక్టరేట్కి వెళ్ళటం, ఆర్డీఓ గారు మరియు తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారి సమక్షంలో కూడా అనేక వినతులు వాళ్ళకున్న సమస్యల మీద ఇవ్వటం, వాటితోటి పరిష్కారం కాకుండా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడి నుంచి ఇటు మన మంగళగిరి కూడా వెళుతున్నారు. సీఎం ఆఫీస్కి కానీ లేదా పార్టీ ఆఫీసులు ఉన్నప్పుడు సీఎం గారు కానీ లోకేష్ బాబు గారు ఉన్నప్పుడు కూడా అక్కడికి కూడా వెళుతున్నారు. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, అక్కడి నుంచి కూడా నాకు ఒకటి రెండు నాకు కూడా డైరెక్ట్ చేశారు ఇక్కడికి. కాబట్టి దయచేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, సీఎం గారి ఆలోచన ఏంటంటే ఇచ్చినటువంటి అర్జీ ఏదైతే ఉందో దాన్ని మనం కంప్లీట్ చేయాలి. ఒక వారం కావచ్చు, 2 వారాలు కావచ్చు, పూర్తి చేసి వాళ్ళని సాటిస్ఫై చేయాలనేటువంటిది ఆలోచనతో ఈ ప్రోగ్రాం పెట్టారు. ఇప్పుడు ఒకే నియోజకవర్గంలో కలెక్టర్ గారు 4 వారాల పాటు ఉండి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పూర్తిగా కూడా స్టడీ చేసి సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారం చేయాలని చెప్పిన ఆలోచనతో ఈ ప్రోగ్రాం పెట్టారు.
ఒక నియోజకవర్గం అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక నియోజకవర్గం అట్లా పెడతారు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా 4 వారాల పాటు ప్రతి నియోజకవర్గంలో కూడా ఉంటారు. ఇట్లా పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలి. ఒకవేళ ఏదన్నా కోర్టు పరిధిలో ఉండి కోర్టు పరిష్కారం చేయవలసిన అంశాలు గట్రా ఏమైనా ఉన్నట్లయితే రిటర్న్గా వారికి మీరు కోర్టు ద్వారా దీన్ని పరిష్కరించుకోవాలని చెప్పని వాళ్ళకి మనం తెలియజేయాలి. అట్లా కాకుండా అర్జీదారులు వచ్చి మనం చెప్తున్నటువంటిది ఏంటంటే నా దగ్గర పరిష్కారం అవ్వకోకుండా ఒక పీజీఆర్ఎస్లో ఇచ్చిన అప్లికేషన్ని కింద కలెక్టర్ గారి దగ్గర నుంచి తహసీల్దార్ గారి దగ్గరకు, ఎంపీడీఓ గారి దగ్గరకు, ఆర్డీఓ గారి దగ్గరకు లేదా ఇతర సంబంధిత అధికారుల దగ్గరకు వస్తే అది పరిష్కారం కాకుండా పరిష్కారం అయినట్టుగా సంతకం పెట్టించుకుని మా దగ్గర తీసుకెళ్ళిపోతున్నారని చెప్పని మళ్ళా వస్తున్నారు వాళ్ళు. దయచేసి నేను ఏం చెప్తానంటే మీ అందరికీ కూడా పరిష్కారం కానటువంటి దాన్ని రిటర్న్గా మన పరిష్కారం కాదు, ఇది మన పరిధిలోది కాదు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తే ఇది పరిష్కారం జరుగుతుంటే వాళ్ళకి మనం సలహా ఇవ్వాలి, సూచన చేయాలి, ఆ ప్రకారం వెళ్ళాలి. కానీ ఒకే అర్జీ కోసం ఒకే సమస్య కోసం కలెక్టర్ గారి దగ్గరికి వస్తున్నారు, ఆర్డీఓ గారి దగ్గరికి వస్తున్నారు, తహసీల్దార్ గారి దగ్గరికి వస్తున్నారు. ప్రతి శుక్రవారం మేము కూడా పీజీఆర్ఎస్ పెడుతున్నాం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నేను కూడా పెడతా ఉన్నాను, నా దగ్గర కూడా వస్తూ ఉన్నారు. దయచేసి ఇట్లా తగ్గించాలని చెప్పిన ఆలోచనతో ప్రజా సమస్యలు మనం పరిష్కరించాలి. కాబట్టి ఈ తిరగడం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి. ఎందుకంటే గతంలో చెప్పారు ఒక బ్యాంకు లోన్కి వెళ్ళాలంటే 3 చెప్పులు జతలు కొనుక్కునే వాళ్ళు చెప్పారు. ఎందుకు? లోన్ కోసం, తిరగడం కోసం. అలాగే ఇప్పుడు మన సమస్యలు పరిష్కరించడానికి కూడా అదే విధంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఉంది. కాబట్టి దయచేసి వీటిని మనం పరిష్కరించడం కోసం చేయండి. మీ కింద ఉన్నటువంటి అధికారులు మీరు కలిసి దయచేసి ఫీల్డ్ విజిట్కి వెళ్ళండి. మనం ఏం చేస్తున్నామంటే మనకి ఇచ్చినటువంటి అప్లికేషన్ని మన కింద ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేస్తుంటే వాళ్ళు వాడుకున్నటువంటి పనుల్లో ఏదో మీకు చెప్తున్నారు, దాంతో మనం పరిష్కారం కావట్లేదు. అలా కాకోకుండా మనం ఫీల్డ్ విజిట్ కనుక వెళ్ళినట్లయితే ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు మనకి ఎక్కువ కనపడతా ఉన్నాయి. రెవెన్యూతో పాటు డ్రైనేజ్ సమస్యలు కానీ లేకపోతే సరిహద్దు తగాదాలకు సంబంధించి కానీ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు స్వయంగా మనం చూస్తాం. అదే పొరపాటుని ఈ యొక్క ల్యాండ్స్ కూడా 22 వెళ్ళిపోవడం కానీ లేకపోతే రీసర్వే సరిగా జరగకపోవడం వల్ల కానీ దాంతో ఒకరి భూమి ఒకరికో కలిసిందని చెప్పాను కానీ ఎక్కువ తలపోటు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ వాల్యూస్ పూర్వంలా కాదు, ఇప్పుడు బాగా ల్యాండ్ వాల్యూస్ పెరిగాయి. కాబట్టి ఒక సెంటు కోసం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు. ఇవాళ ఒక పార్టీని కూడా చూసాం, ఒక లబ్ధిదారిని. ఒక సెంటు తేడా. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరింట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు గోరింట్ల వారి కార్యాలయం నందు మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో రాబోయే పుష్కరాల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరింట్ల మాట్లాడుతూ గోదావరి కాలుష్యాన్ని నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతుందని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారు 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులతో సమీక్ష నిర్వహించి అనేక సూచనలు చేశారని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారు పుష్కర పనులపై సమీక్ష నిర్వహిస్తారని, ప్రణాళికాబద్ధంగా పనులు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని తెలిపారు. ముఖ్యంగా రాబోయే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మురుగునీరు సకాలంలో బయటకు వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని, పుష్కరాల నాటికి పట్టణంలో చేపడుతున్న రహదారులు, కాలువలు, పారిశుద్ధ్య పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నీట మునిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఓంప్రకాష్ గారి ముందు యోహాన్ గారు సార్, రాష్ట్ర పుష్కరాలు యోహాన్ గారు సార్, సుధాకర్ గారికి పూర్తి అవగాహన ఉంది. హుకుంపేటంలో ప్రధాని 300 కోట్లు వాళ్ళ మొత్తం లైన్ కట్టాలంటే అది కాదు. కాబట్టి ప్రధాని మేము ఏం చేసామంటే టీడీ వాటర్ని కలవకుండా అది కట్టాల్సిందే సార్. నాకు వదిలేయండి. సరే సార్, ఇది ఎట్లా పట్టాలి పడతా. ఆ డ్రైన్ కట్టుకుంటూ లేకపోతే ఈ ఏరియా అంతా కూడా అంతే సార్. అది మంచిగా కట్టుకోవాలి. ఇది ఇక్కడ డైవర్ట్ అయిపోతుంది. సేవ టెంపుల్ సార్ మనకి ఇక్కడ పంప్ హౌస్ కడుతున్నాం. ఆ పంప్ హౌస్ ఏంటంటే ఎమర్జెన్సీలో అవసరమైతే ఈ నీళ్లు ఈ రివర్స్ వాటర్ సార్. ఇప్పుడు ఏంటి నిన్న మొన్న సమస్య ఏంటో తెలుసండి, ఇదే పూర్తిగా నేను ఎంట పడితే కూడా కాలే, దానివల్ల ఏరియా మునిగిందని మళ్ళీ ఓపెన్ చేశాను సార్. ఓపెన్ చేసేసి ప్రజెంట్ వాటర్ అవుతుంది. తప్పదు సార్, నాకు ఫోన్ వస్తున్నాయి సార్. ఈ డ్రైన్ అవుట్ చేసుకోవాలి సార్. ఈ డ్రైన్ అవుట్ మొత్తం పుడిగిపోయింది సార్. ఇదంతా కూడా పుడిగిపోయింది సార్. ఇది మీ రామరాజు గారు కమిషనర్ గారు చేసిన మిస్టేక్ లేకుండా వాటర్ ఎప్పుడైతే నదిలో వాటర్ పడి
వర్షం నుంచి వచ్చిన నీరంతా నిలబడిపోతుంది కనుక ఈ బ్యాక్లాగ్ని తగ్గించాల్సిన అవసరం ఉందంటే ఏం చేయాలంటే ఆ రోజుల్లో 89 lakhs ఓన్లీ 89 lakhsతో నల్లాచలం పంపింగ్ హౌస్ పెట్టాం. 85-89 నల్లాచలం పంపింగ్ హౌస్ 360 horsepower పంపులు పెట్టి చేసాం. తర్వాత మళ్ళీ మనకి ఎన్ఆర్ఎస్సీలో ఫండ్ వస్తే మనం ఈ ఆదిమ దగ్గర పంప్ హౌస్ కట్టి అప్పుడు దానికి ఏం చేసాం, సెకండ్ వెంట్ పెట్టాం. ఇప్పుడు ఏదైతే ఉందో అంటే మీకు రాత్రి కోసం కొత్తగా వచ్చారు కనుక మీరు నల్లా ఛానల్ అప్పుడు ఇంప్రూవ్ చేసి వెడల్పు చేసి నల్లా ఛానల్ వెంట దగ్గర 2 పంప్ హౌస్లు కట్టి ప్రత్యేకంగా చిన్న సబ్స్టేషన్ కూడా పెట్టించి వర్కౌట్ చేసి వరద వచ్చినప్పుడు తోడిపోసేలాగా చేసి ఇంకా సరిపోకపోతే సెకండ్ వెంట్ పెట్టాం. సత్యనారాయణ స్వామి గుడి దగ్గర నుంచి ఒక సెకండ్ వెంట్ పెట్టి మీరు వాళ్ళు క్లోజ్ చేసి కూర్చుంటున్నారు. ఎవరు నిర్మాణాలు ఎవరు చెబుతారు, వర్షం వచ్చినప్పుడు ఓపెన్ చేస్తారు. ఎస్ఆర్ఎస్సీ ఏం చేసాం, పంప్ హౌస్ ఈ మురుగు అంతా ఆవాచనలకు వెళ్ళడం కోసం డిజైన్ చేశారు. అప్పుడు ఎస్సీ గారు ఉంటే ఆ ఎస్సీ గారు మేము కూర్చొని నేనేమన్నానంటే చేస్తాను అప్సరా టాకీస్ రోడ్ నుంచి వచ్చినదంతా మెయిన్ రోడ్ నుంచి దాటి కిందకు వస్తాం, ఈ టన్నులోకి వచ్చేస్తుంది సార్, ఈ టన్నులోకి వస్తుంది. ఇది కనుక ఈ డ్రైన్ కనుక కట్టుకొని వచ్చి మనం చేసింది ఏంటి, డ్రైన్ వేసి స్లాబ్ పోసేస్తాం. రోడ్డు ఎక్కడ ముట్టుకోవట్లా, రోడ్డు విడితే సరిపోతుంది. డ్రైన్ కూడా కావాలని పెట్టాలి. ఎందుకు మా నాళ్ళు సీరియస్గా తీసుకోవాలి. అదొకటి. రెండవది ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ ఇమీడియట్గా మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది గుమ్మూరు నుంచి డైవర్షన్ రోడ్, ఇప్పుడు పుష్కరానికి మెయిన్ రోడ్గా మనాళ్ళు డిక్లేర్ చేస్తుంది. నేనేదో పడుతున్నా బాలాజీపేట దగ్గర బ్రిడ్జి కట్టించాను. బ్రిడ్జి నుంచి గుమ్మూరు దాకా R&Bకి పుష్కరాల గ్రాంట్లో పెడుతున్నాం. అది 4 lane చేసి సెంట్రల్ లైటింగ్ పెడతామని. అలాగే అక్కడి నుంచి మళ్ళీ ఉగ్గుంపేట కూడా 4 lane చేద్దాం, సెంట్రల్ లైటింగ్ పెట్టేస్తే ఈ రైల్వే స్టేషన్ ట్రాఫిక్ అంతా అట్లా ఆగిపోయేది అందువరకు. సార్ ఇప్పుడు మన మెయిన్ స్టేషన్ రోడ్లో డ్రైన్ సార్, అది మీరు అమృతలో 12 కోట్లకు పెట్టారు, పెట్టి ఆపేశారు. అమృతలో శాంక్షన్ జగ్గంపేట మండలం కాట్రావులపల్లి టీడీపీ అధ్యక్షులు సామాజిక సేవకులు మౌసిరెడ్డి నాగేశ్వరరావు పుట్టినరోజును MNR యూత్ సేవా కార్యక్రమాలతో స్ఫూర్తిదాయకంగా నిర్వహించింది. జగ్గంపేట NTR అన్నా క్యాంటీన్ వద్ద 500 మంది నిరుపేదలకు అన్నదానం చేశారు. పేదల మధ్య కేక్ కట్ చేసి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమం మొత్తం ఆడంబరాలకు దూరంగా సేవే పరమావధిగా సాగింది. NMR ప్రతినిధులు బిక్కిన బాబీ, కాకరపల్లి కామేష్ మాట్లాడుతూ నాగేశ్వరరావు నిత్యం ప్రజల సమస్యలపై స్పందిస్తాడని తెలిపారు. ఉదయం లేచింది మొదలు గ్రామంలో ఎవరికి కష్టం వచ్చినా తానే ముందుంటాడని చెప్పారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ సహకారంతో కార్యకర్తలకు అండగా నిలుస్తూ సిమెంట్ రోడ్లు, త్రాగునీరు, మౌలిక వస్తువులపై నిరంతరం కృషి చేస్తున్నాడని వివరించారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నాగేశ్వరరావు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో MNR యూత్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. NTR అన్నా క్యాంటీన్ వదలాలి, 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 NTR అన్నా క్యాంటీన్ పంచిపెట్టండి. వైరు కాట్రాలపల్లి నాగేశ్వరరావు గారు పుట్టినరోజు ఇవాళ నిశ్చితంగా భోజనం పెడతారు, తీసుకోండి. ఇవాళ కాట్రాలపల్లి నాగేశ్వరరావు గారిది పుట్టినరోజు, ఉచితంగా పెడతారు భోజనం. పెరిగాయి
కడుపుండదు నేను అందరూ ఇబ్బంది ఏమి లేదు దాంతో మళ్ళీ తక్కువ ఉచితమైన భోజనం పెడతారు. నమస్కారం. ఈరోజు ముసిరెడ్డి నాగేశ్వరరావు గారు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నా క్యాంటీన్ దగ్గర భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది 500 మందికి. ఆయన గ్రామంలో చాలా అభివృద్ధి పనులు చేస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్యే గారు 3 ఏళ్ళు బతకాలని, ఆయన చల్లగా ఉండి ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగజేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. రెడీ. ఈరోజు మరి మా అభిమాన పాత్రుడు మా అన్నయ్య కాట్రవల్పల్లి గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా మరి ఈరోజు అన్నా క్యాంటీన్లో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. సేవా కార్యక్రమంలో భాగంగా మరి అన్నయ్య ప్రతిరోజు కూడా ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా గ్రామంలో ఎవరికి ఏ సహాయం చేద్దాం, ఎవరికి ఏ కష్టం వచ్చింది, ఎలా తీర్చాలని ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ఆయన గ్రామ అభివృద్ధి కోసమే తప్పిస్తూ ఉంటారు. మరి మన అపర భగీరథులు జ్యోతుల నెహ్రూ గారు, అలాగే మరి మన యువ నాయకులు జ్యోతుల నవీన్ కుమార్ గారు వారి సహాయ సహకారంతో మా కాట్రవల్పల్లి గ్రామాన్ని ఎన్నో విధాలుగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మరి అవి నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఉంటాయి. మరి ఎవరైనా సరే కాట్రవల్పల్లి వచ్చి చూడొచ్చు. సిమెంట్ రోడ్లు కానీ, అలాగే ఏదైనా ఒక వాటర్ ప్రాబ్లం కానీ, పేదవాడికి ఏ కష్టం వచ్చినా ఆరోగ్య విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, ఏదైనా సరే ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఆయన వెంటనే ఆ పేదవాడి ఇంటికాడ, ఆ కష్టం వచ్చిన వాళ్ళ ఇంటికాడ నుంచుని ముందుండి పెద్ద కొడుకులా ప్రతి ఒక్కరికి కూడా సహకారం చేస్తూ ఉంటారు ఆయన. మరి ఎవరైనా సరే కాట్రవల్పల్లి వచ్చి చూడొచ్చు. ఏ పని చేసినా కూడా ఆయన ప్రతి దాన్ని కూడా చాలా క్షేత్రస్థాయిలో కింద వారికి ఏ విధంగా ఏ పథకానైనా సరే, ఏ లబ్ధినైనా సరే వారికి చేరే విధంగా కృషి చేస్తూ మరి మా అన్నయ్యకి ఎన్ని చెప్పినా ఎంతసేపు చెప్పినా కూడా తక్కువే. మరి అటువంటి మా అన్నయ్య నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఆ భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజమండ్రి కోటగుమ్మం సమీపంలో ఉన్న టాప్స్ కార్నర్ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో ఏసీ నుంచి చెలరేగిన మంటలు. దుకాణం దగ్ధం. పూర్తిగా కాలిపోయిన బట్టలు. మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. ఈ రోజున రాజమహేంద్రవరంలో మెయిన్ రోడ్డుకి సంబంధించి ప్రధానంగా చూస్తే ఇక్కడ మెయిన్ రోడ్లో షార్ట్ సర్క్యూట్తో ఒక బట్టల షాపు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన కాళే చిన్నికి సంబంధించి 3 అంతస్తుల యొక్క భవనము షాపు తగలబడిపోవడం జరిగింది. ఇప్పుడే
ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారితో కూడా మాట్లాడాం. మీరు గతంలో కూడా మీరు మీడియా ముఖంగా మీరు మాట్లాడడం జరిగింది, స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. షార్ట్ సర్క్యూట్లు అవుతున్నాయి, పవర్ ఫ్లక్చువేషన్ వస్తుంది, దానికి తగ్గట్టు ట్రాన్స్ఫార్మర్లు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత పవర్ యూసేజ్ వస్తుందని కూడా మీరే స్వయంగా చెప్పడం కూడా జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ సుమారుగా కోట్లాది రూపాయలు విలువ చేసే సరుకు మరి ఇతను రెక్కాడితే డొక్కాడని అప్పులు చేసుకుని మరి షాపులు పెట్టుకున్న సందర్భం. ఇవాళ ప్రభుత్వము ఏ రకంగా అండగా నిలబడుతుందని అడుగుతా ఉన్నాం. ఇది కేవలము పొరపాటు గవర్నమెంట్ వల్ల జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే విపరీతమైన పవర్ యూసేజ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మరి జరుగుతున్న సందర్భంలో పవర్ ఫ్లక్చువేషన్ వస్తుంది, దానికి తగ్గట్టు ట్రాన్స్ఫార్మర్స్ మీరు పూర్తిగా పెట్టారా? మీరే గతంలో చెప్పారు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత పవర్ యూసేజ్ అవుతుంది, దానివల్ల ఎవరు కంగారు పడద్దు, పవర్ కొంత తీసేసినా మళ్ళీ మేము ఇమీడియట్గా దాన్ని తీసుకొచ్చి అందిస్తామని. మరి దీనిపైన పూర్తి సమగ్ర విచారణ జరపాలి. మరి ఏదైతే బాధితుడికి పూర్తిగా అండగా ప్రభుత్వం నిలబడాలి, ఈయనకి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని భర్తీ చేయాలని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యంగా మేము పరిగణిస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అగ్ని ప్రమాదం కారణంగా నష్టపోయిన వ్యాపారి కాళే చిన్నికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర చెప్పారు. స్థానిక మెయిన్ రోడ్డులో చిన్నికి చెందిన టాప్స్ కార్నర్ బట్టల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి నష్టం సంభవించడంతో నాగేంద్ర సదరు షాపునకు వెళ్లి పరిశీలించారు. షాపు యజమాని కాళే చిన్నిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్సీ సోము వీరాజు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ ఏసీ ఆన్ చేయడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదం సంభవించిన విషయం తెలుసుకున్నారు. ఇంకా వెంటనే వచ్చి మంటలను పక్క షాపులకు వ్యాపించకుండా చాకచక్యంగా మంటలను అదుపు చేయడం పట్ల అగ్నిమాపక సిబ్బంది అభినందించారు. ఇలాంటి ప్రమాదాన్ని కూడా వైసీపీ వాళ్ళు రాజకీయం చేయడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ఈ ప్రమాద విషయాన్ని కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కాళే చిన్నికి తగిన న్యాయం చేస్తామన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు స్థానికులు కూడా తమ వంతు సాయం చేసి ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నమస్కారం. రాజమహేంద్రవరం మెయిన్ బజార్లో భారీ అగ్ని ప్రమాదాన్ని అగ్నిమాపక సిబ్బంది చాలా చాకచక్యంగా కంట్రోల్ చేయడం జరిగింది. ఉమ్మడి గోదావరి జిల్లాలో భారీ బజార్ అయినటువంటి రాజమహేంద్రవరం ఈ యొక్క మెయిన్ బజార్లో టాప్స్ కార్నర్ అని చెప్పి పేరుతో ఉన్నటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి చిన్ని గారు ఈరోజు చాలా దుఃఖ సముద్రంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఈ ఘటనని కొన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడ రాజకీయం చేయాలో తెలియనటువంటి ఆ యొక్క వైసీపీ నాయకుల యొక్క స్పీరుని ఎన్డీఏ నాయకులు తప్పుపడుతూ ఉన్నాము. వారు చెప్తా ఉన్నారు ఏసీ ఆన్ చేయడం, ఏసీ కోసం ఆన్ చేయడానికి స్విచ్ ఆన్ చేయడం కోసం స్విచ్ ఆన్ చేస్తే అది షార్ట్ సర్క్యూట్ అయ్యింది, తద్వారా మంటలు బాగా వ్యాపించినాయి షాప్ అంతా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వెంటనే స్పందించి స్థానిక నాయకులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళడం, వెంటనే స్పందించినటువంటి అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలు ఆపిన సందర్భంలో పక్క షాపులకి వెళ్లకుండా మంటలను ఆపడం అనేది చాలా చక్కగా చేశారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం తరఫున అదేవిధంగా ప్రజలందరి తరఫున అగ్నిమాపక సిబ్బందిని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాము. అదేవిధంగా చిన్ని గారు ఈ వ్యాపారం ఈ యొక్క ప్రమాదం వలన ఇంచుమించు 2,75,00,000 రూపాయల వరకు వారు నష్టపోయారని చెప్పి తెలుస్తూ ఉంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా వారికి సహకారం చేస్తుంది. మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు, అదేవిధంగా ఎంపీ గారు పురంధరేశ్వరి గారు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అందరం కూడా చిన్ని గారికి అండగా ఉంటామని చెప్పి వారికి ఎటువంటి కష్టం లేకుండా మేము చూసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ బజార్లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఒక సూచన చేస్తూ ఉన్నా, ఇలాంటి సందర్భంలో ఒకరికి కష్టం ఏర్పడినప్పుడు మనం అందరం కూడా సహకరించాలి అని చెప్పి సందర్భంగా కోరుతూ మీ వంతు సహకారాన్ని కూడా చిన్ని గారి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. బట్టల షాపు యజమానికి అండగా కూటమి ప్రభుత్వం. అగ్ని ప్రమాదానికి గురైన షాపును పరిశీలించిన పిక్కి నాగేంద్ర.
రాజమండ్రి కోటగుమ్మం సమీపంలో ఉన్న టాప్స్ కార్నర్ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో ఏసీ నుంచి చెలరేగిన మంటలు. దళిత క్రైస్తవుల అంశంపై కేజీ బాలకృష్ణ కమిషన్ గడువు పొడిగించాలి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.